Dear friends, welcome to our channel, యువర్స్ కోచ్ మల్లయ్య. నీవు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకుంటున్నావా? రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతాలు సృష్టించాలనుకుంటున్నావా? రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని రీచ్ కావాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసం. నువ్వు ముందుకు వెళ్ళే క్రమంలో తప్పకుండా ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న విషయాన్ని అన్నీ నేర్చుకోవాలంటే ట్రైనింగ్స్ తప్పకుండా అటెండ్ కావాల్సిందే. ట్రైనింగ్స్లలో మనకంటే సీనియర్స్ కావచ్చు, మనకంటే లీడర్స్ కావచ్చు, మనకంటే ఇంకా బ్రహ్మాండంగా గొప్ప సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక మేనేజ్మెంట్ కావచ్చు, అన్ని విషయాలు చెప్తుంటాం. రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే ఏంటి? హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏంటి? డిటిసిబి డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ అంటే ఏంటి? పూర్తి వివరాలు అంటే అనుమతులకు సంబంధించిన అన్ని విషయాలు నేర్పుతాం. లేఅవుట్ ప్లానింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఇట్లాంటి సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు పరిపూర్ణంగా తెలియచెప్తుంటారు. ఆ శిక్షణ తరగతుల్లో మనము తప్పకుండా అటెండ్ అయ్యి చాలా శ్రద్ధగా వింటే అవి మనకు అర్థమవుతాయి. అర్థం అయినప్పుడు మాత్రమే మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది వాటి మీద. నువ్వు ఏ కస్టమర్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు ఏ రకమైన డౌట్ అడిగినా కానీ నువ్వు ఈజీ చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉంటావు. అప్పుడు కస్టమర్ కూడా ఈజీగా అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేసుకుంటాడు. సో ఆ విధంగా నువ్వు ఎంతమంది దగ్గరికి పోయినా కానీ ఇబ్బంది లేకుండా చెప్పుకుంటూ వెళ్తావు. ఇంకా నీకు డౌట్ వస్తే సీనియర్స్ యొక్క సలహాలు తీసుకోవాలి. సీనియర్స్ని కస్టమర్ దగ్గర పోయి కూర్చోబెట్టి వాళ్ళతో చూపిస్తున్నారు. అప్పుడు నీకు తప్పకుండా ఒక మంచి కస్టమర్ యొక్క సమూహం ఏర్పడుతుంది. సైట్ విజిట్కి తీసుకుపోయి ఆ సైట్ విజిట్లో ఉన్న డెవలప్మెంట్స్, చుట్టుముట్టు వచ్చే డెవలప్మెంట్స్ మొత్తం నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. రాబోయే తక్కువ టైంలో కస్టమర్ యొక్క డబ్బు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో నువ్వు చెప్పగలగాలి. అక్కడ వస్తున్న డెవలప్మెంట్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయో నువ్వు చెప్పగలగాలి. నువ్వు లీడర్గా ఎదిగిన తర్వాత నీవు ఏ విధంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టినావో ఆ విధంగానే కొంతమందికి ఒక పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే మార్కెట్లో చాలాని ఆదాయంతో చాలామంది ఉన్నారు. నిరుద్యోగులు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, రకరకాల కంపెనీస్లలో ఏజెంట్గా చేస్తున్న వాళ్ళు కావచ్చు, గృహిణులు కావచ్చు, రిటైర్మెంట్ పర్సన్స్ కావచ్చు, ఇంకా ఆర్థిక స్వాతంత్రాన్ని చూడని మిత్రులు కావచ్చు. నీకు అసోసియేట్స్గా, ఏజెంట్స్గా, అడ్వైజర్స్గా నీ సమూహంలో చేయడానికి చాలామందిని నువ్వు ఆహ్వానించే అవకాశం నీ చేతిలోకి వస్తుంది. సో అప్పుడు నువ్వు ఏ విధంగా ట్రైనింగ్స్ అటెండ్ అయినావో, నువ్వు ఏ విధంగా సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్నావు, మార్కెట్ గురించి నేర్చుకున్నావు, వెంచర్స్ గురించి నేర్చుకున్నావు, ఇదంతా డూప్లికేషన్ చేయడం. నీ యొక్క అసోసియేట్స్కి నేర్పించుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీవుగా గొప్ప లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. నీ కింద ఉన్న అసోసియేట్స్ వాళ్ళు కూడా కస్టమర్లు తీసుకొచ్చి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకొని వాళ్ళు కూడా లీడర్గా ఎదగడానికి 100% స్కోప్ ఉంది. మార్కెట్లో మనం పోతున్న క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయి. నీ స్కిల్స్తో కావచ్చు, నీ ఎక్స్పీరియన్స్తో కావచ్చు, నీ యొక్క లీడర్స్ సపోర్ట్తో కావచ్చు, మేనేజ్మెంట్ సపోర్ట్తో కావచ్చు, నువ్వు ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశాలు చాలా ఉంటాయి. సో ఆ విధంగా నువ్వు ఏ విధంగా అసోసియేట్గా ఎదిగినావు, ఏ విధంగా నీ యొక్క అసోసియేట్ని మళ్ళీ లీడర్గా తయారు చేసినావు, నువ్వు ఇంకా పై స్థానానికి ఆస్కారం ఉంటుంది. మనం ఎంచుకుంటున్న క్రమంలో ఒక మంచి లీగల్ కంపెనీ ఎంచుకోవాలి, ఒక మంచి ఎథికల్ కంపెనీ ఎంచుకోవాలి, కస్టమర్లకు స్పాట్గా రిజిస్ట్రేషన్ చేసే కంపెనీని ఎంచుకోవాలి, అసోసియేట్స్కి స్పాట్గా కమిషన్స్ ఇచ్చే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా విన్ విన్ సిస్టమ్. వాళ్ళు ఎదగాలి, మనం ఎదగాలి. ఇది డబ్బులతో కూడుకున్న వ్యాపారం కనుక ఒక హానెస్ట్గా ఉండాలి. మనం ఎప్పుడైతే హానెస్ట్గా ఉంటామో మన యొక్క అసోసియేట్స్ మనల్ని ఆదర్శంగా తీసుకుంటాము. నిత్య నూతన విద్యార్థిగా అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్డేట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం మార్కెట్లో ఫిట్గా ఉండగలుగుతాం. ఈ బిజినెస్లో మన యొక్క మాటే మంత్రంగా పనిచేయాలి. మన లీడర్స్ని చూసి తప్పకుండా ఈ రంగానికి సంబంధించిన మాటలను మనం నేర్చుకోవాలి.
మనం మాట్లాడుకునే మన కస్టమర్ వింటాడు, మనం మాట్లాడుకునే మన అసోసియేట్ వింటాడు. మనం ఒక సంవత్సరమో, ఒక 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు గోల్ పెట్టుకొని రావాలి దీంట్లోకి. ఆది స్పాట్గా వచ్చిన రోజే డబ్బు రావాలంటే కాదు, కొంచెం ఓపిక, కొంచెం నేర్చుకోవాలి, కొంచెం చెప్తూ పోవాలి. ఆ వచ్చిన కస్టమర్ని సైట్ విజిట్ చేపిస్తున్నది. మనకు ఆ ఓపిక అనేది చాలా ముఖ్యం. మనము మార్కెట్లో కనబడుతుండాలి, మార్కెట్లో వినబడుతుండాలి, మార్కెట్లో స్టాల్ కావాలి. అప్పుడు మాత్రమే మన విజయాన్ని చూసి ఇంకా ఎంతోమంది రావడానికి ఆస్కారం ఉంది. ఈ అన్ని విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఈ రియల్ ఎస్టేట్ రంగంలో విజయాలు సాధిస్తారనేసి ఆశిస్తున్నాను. రియల్ ఎస్టేట్ సంబంధించిన ట్రైనింగ్స్ మీకు కావాలంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.